ఫ్యాట్ లాస్ అవ్వాలని ఉందా? అయితే నేను 10 ఫ్యాట్ లాస్ ఫుడ్స్ చెప్పబోతున్నా. నెంబర్ 1 వచ్చేసి గీ తినడం వల్ల మనకి ఫ్యాట్ లాస్ అవుతుంది. సో ఇందులో మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల అది మెటబాలిజం పెంచుతుంది, అది ఫ్యాట్ బర్న్ చేయడానికి యూజ్ అవుతుంది. రెండోది వచ్చేసి కోకోనట్ ఆయిల్ కూడా గుడ్ ఫ్యాట్స్ కిందికి వస్తుంది, అది కూడా మెటబాలిజం ని ఇంప్రూవ్ చేస్తుంది, ఫ్యాట్ బర్నింగ్ కి చాలా యూజ్ అవుతుంది. మూడోది వచ్చేసి కొన్ని మిల్లెట్స్ మనం తినడం వల్ల దాంట్లో మెటబాలిజం పెరిగేసి దాంట్లో హై ఫైబర్ ఉండడం వల్ల మనకు ఫుల్ గా ఫీల్ అవుతాం, దాని నుంచి ఫ్యాట్ బర్నింగ్ చాలా వరకు మనకి అవుతుంది. నాలుగోది వచ్చేసి బటర్ మిల్క్ లో లో క్యాలరీ ఉంటాయి. బటర్ మిల్క్ తీసుకోవడం వల్ల బ్లోటింగ్ తగ్గిపోద్ది, దాని తర్వాత డైజెషన్ బాగా పెరుగుతుంది, ఫ్యాట్ స్టోరేజ్ ని అది తగ్గిస్తుంది. ఐదోది వచ్చేసి మొరింగా అంటే మునగ, అది వెయిట్ మేనేజ్మెంట్ కి చాలా మంచిది, మన డైట్ లో ఇంక్లూడ్ చేయడం వల్ల ఫ్యాట్ స్టోరేజ్ చాలా వరకు తగ్గిస్తుంది. ఆరోది వచ్చేసి పొట్టు పెసరపప్పు తినడం వల్ల అది అందులో ఎక్కువ ప్రోటీన్ ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల పొట్టుతో అది మనకి మెటబాలిజం పెరిగి మన ఫ్యాట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏడోది వచ్చేసి పసుపు వల్ల మనకి బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గేసి ఫ్యాట్ బర్నింగ్ స్పీడప్ అవుతుంది. కర్రీ లీఫ్ తినడం వల్ల డిటాక్సిఫై బాగా అవుతుంది, బ్లడ్ షుగర్ ని రెగ్యులేట్ చేస్తుంది, అలాగే బాడీ ఫ్యాట్ ని మెటబాలిజం చేస్తుంది. సో తొమ్మిదోది వచ్చేసి ఉసిరికాయ, హై ఇన్ విటమిన్ సి, దాని వల్ల మెటబాలిజం పెరుగుతుంది, మెటబాలిజం పెరగడం వల్ల ఫ్యాట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో 10వ వచ్చేసి మసాలా స్పైసెస్, మిరియాలు, దాల్చిన చెక్క. సో ఇవన్నీ కూడా డైజెషన్ ని బూస్ట్ చేస్తాయి, తర్వాత మెటబాలిజం ని పెంచుతాయి, మెటబాలిజం పెరగడం వల్ల ఫ్యాట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా.